అయితే చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఉన్నటువంటి పోలికలు లేక అవన్నీ కూడా చూసేట్లయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి లేదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజకీయాలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూపులు ఇటువంటివన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఆయన ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార పరిభాష, ఎందుకంటే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినాయి గనక తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేశాడు. ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆ, రాజకీయంగా చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి అటు బీజేపీని వ్యతిరేకించాడు, బీజేపీని సమర్థించాడు, మళ్ళా బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళా బీజేపీని సమర్థించాడు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ని వ్యతిరేకించాడు, మళ్ళా ఆ కాంగ్రెస్ ని సమర్థించాడు. ఆ సమర్థించిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ని ఇన్ని పిల్లి మొక్కలు, ఇన్ని కన్నింగ్ వ్యవహారం ఇవన్నీ చూసిన తర్వాత అంతటి రాజకీయ అనుభవం లోకేష్ కు ఉందా అంటే ఖచ్చితంగా లేదనే నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల నిజంగా మొత్తంగా పార్టీ పగ్గాలు లోకేష్ కి అప్పగించేస్తే మిగిలినటువంటి ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకుల్ని ఇప్పటికే పక్కన పెట్టేశారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది, బలమైనటువంటి అభిప్రాయం ఉన్నది. ఎస్, డెఫినెట్ గా ఏ పార్టీకైనా కొత్త నాయకత్వం రావాల్సిందే, కానీ సమతుల్యత కనుక లోపించేట్లయితే అది వికటించేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువల్ల రెండవది, కుటుంబ పార్టీగా మొత్తం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు, మళ్ళా లోకేష్ చక్రం తిప్పారు అంటే డెఫినెట్ గా అది కుటుంబ పార్టీ అనేటువంటిది ముద్ర వాళ్ళకై వాళ్ళు వేసుకున్నట్టుగానే అవుతుంది. అది ఇంకొకళ్ళని ఎవరిని కూడా ఆ పార్టీలో ఎదగనివ్వరు అనేటువంటి అభిప్రాయం కనుక వచ్చేట్లయితే అది డెఫినెట్ గా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వైసీపీకి కానీ లేదా కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఒక ఆయుధంగా చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందువల్ల నిజంగా ఇస్తారా, ఇస్తే ఏ మేరకు ఇస్తారు? నేను ముందే చెప్పినట్టుగా పూర్తిగా పార్టీ మీద కేంద్రీకరించేట్లయితే అధికారంలో ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ ను పట్టు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తోటి సర్దుబాటు చేసుకొని రాజీకి వచ్చి అవమానాలను దిగమింగి, ఎందుకు అవమానాలను దిగమింగి అంటున్నానంటే 2019లో నరేంద్ర మోడీ గారితో సహా చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అని, లేదా భార్యనే చూసుకోలేనటువంటి వాడు దేశాన్ని ఏం చూస్తాడని చెప్పినటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్ కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం పార్టీని బీజేపీని విమర్శించినటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక పక్క అవకాశవాదంతో అవకాశాల కోసం వాళ్ళు కూటమి కట్టారు, విజయం సాధించారు. అందువలన ఈ రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో మళ్ళా 2029 నాటికి ఎవరిది పై చేయిగా ఉండాలి అనేటువంటి కుమ్ములాట డెఫినెట్ గా 3 పార్టీల్లో ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమయ్యేటువంటి క్రమంలో మరి లోకేష్ ప్రభుత్వం మీద పట్టు తప్పించి పార్టీ కనుక అప్పగించేట్లయితే అప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే పార్టీలో పట్టు లేకపోయినా ఆయన తెలుగుదేశానికి ఇబ్బంది, ప్రభుత్వం మీద లేకపోయినా పవన్ కళ్యాణ్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అనేటువంటిది మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా బీజేపీ తెర వెనకాల ఏం చేయాలో అది కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఈ మహానాడులో నిజానికి ఈ మహానాడే కాదు, రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో జరిగేటువంటి తెలుగుదేశం కార్యక్రమాలు లేదా తెలుగుదేశం సభలకు కూడా వాటికి ఎదురయ్యేటువంటి సవాలు ఇదే ప్రధానంగా. పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ప్రధానమైనటువంటి సవాళ్లు ఎట్లా వస్తాయి, అటు కేంద్ర ప్రభుత్వం మన తెలుగుదేశం మన ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్టు లేదా ఆంధ్రదేశానికి ఏదో ఒరగబెట్టుకున్నట్టు చెప్తూనే మరొక వైపు అవకాశం కోసం తామే ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కూడా చూస్తాయనేది రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. అందువలన ఈ మహానాడులో చేసేటువంటి తీర్మానాలు లేదా సంస్థాగతంగా చేసేటువంటి మార్పులు ఇవి జరిగిన తర్వాత వాటి పరిణామాలు, పర్యవసానాల గురించి మరొకసారి మనం అప్పుడు సమగ్రంగా చర్చించుకోవచ్చు అనేది నేను ఈ సందర్భంగా. ఒకటండి కోటేశ్వరరావు గారు, మొన్న రీసెంట్ గానే నారా లోకేష్ కుటుంబంతో కలిసి మోదీతో డిన్నర్ చేశారు.
అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా అటు ఏదైతే ఎలక్షన్స్ టైంలో కూడా అటు పార్టీలో పొత్తుల టైంలో కూడా ప్రచారం టైంలో మోదీ ప్రచార సభల్లో కూడా చాలా టైంలో అటు నారా లోకేష్ అక్కడ కనిపించలేదు. ఎందుకంటే అదే టైంలో కూడా మోదీ కుటుంబ రాజకీయాల నుంచి చాలా గట్టిగా మాట్లాడుతూ రావడాలు ఆ టైంలో ఇక్కడ ఇలాంటి విమర్శలు వచ్చాయి. సో ఈ టైంలో ఈ ఒక రకంగా ఏమన్నా పర్మిషన్స్ తీసుకుంటున్నట్లు అదేమన్నా ఆ రకంగా మనం అనుకోవచ్చా? మొన్న రీసెంట్ గా మోదీని కలిసారు కదా, దీని గురించి ఏమైనా మాట్లాడి ఉండొచ్చు అని అనుకోవచ్చా? రాజకీయాల్లో ఒకళ్ళు పర్మిషన్ ఇవ్వడం, ఒకళ్ళు పర్మిషన్ తీసుకోవడం అంటే అది బానిసత్వం కిందకి వస్తుంది. మరి అటువంటి బానిసత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంగీకరిస్తుందా బీజేపీ పట్ల? బీజేపీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈగ వంటిది.